సో ప్రజెంట్ అయితే మనం కోవూరులో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్దకు వచ్చేస్తున్నామంట. ఇక్కడ అనేక విధాలైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా సక్రంగా సవ్యంగా చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఓటర్లు కూడా తెలియజేస్తున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. ఇక్కడ ఏ విధమైనటువంటి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఓటింగ్ అనేది ఎంత సవ్యంగా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. కోవూరు నియోజకవర్గం అంతా ఒక 3-4 దగ్గరలో తప్పితే చిన్న చిన్న గొడవలు తప్పితే మిగతా అంతా నియోజకవర్గం అంతా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఓటర్లందరూ స్వచ్ఛందంగా వచ్చి సంతోషంగా ఓట్లు వేస్తున్నారు. మాకు బాగుంది అనిపిస్తుంది. ప్రజల స్పందన అంతా చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మీరు? లక్ష్మీనగర్ నుంచి. ఇక్కడ లోకల్. ఓకే ఓకే. సో జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వెళ్ళి ఓటేయండి. బాగా అనిపించింది సార్. లోపల ఏర్పాట్లన్నీ బాగున్నాయా? బాగున్నాయి సార్. ఏం ఇబ్బంది లేదు. మిషన్స్ అన్ని వర్క్ అవుతున్నాయి బాగా? వర్క్ అవుతున్నాయి. మీకు కంఫర్ట్ గా ఉందా? ఓటింగ్ బాగా చేశారా? చేశాం సార్. బ్రహ్మాండంగా ఉందా సార్ ఈసారి? ఏర్పాట్లు అన్ని సూపర్ గా ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా అన్ని సూపర్ గా చేస్తున్నారు. ఈసారి విజయం ఎవరు విజయం? ఘన విజయం మందే. మనదంటే రేపు నెల 4వ తేదీ బయటపడద్ది. పలానా అని చెప్పకూడదు. ఘన విజయం మందే. అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు. ఖచ్చితంగా మందే విజయం. ఫోటో వేసుకోండి టీడీపీ గుర్తు చూసాను. అవి చెప్పకూడదు అవన్నీ. బాగా అందరూ బాగా వేస్తున్నారు ఓట్లు. అందరూ బాగా ఓట్లు వేస్తున్నారా? లోపల సదుపాయాలు అన్ని బాగున్నాయి? అన్ని బాగున్నాయి బేటా. ఏమి ఇబ్బందులు లేవు. మీరు కూడా ఎండలో డ్యూటీ చేస్తున్నారు. పోలీస్ డ్యూటీ. థ్యాంక్ యూ. అల్లా ఉన్నాడు. ఆయన ఎవరు గెలిచినా నమాజ్ చేస్తా. నమాజే నాకు వచ్చేది. నాకు ఖుషీగా వేసేసి వచ్చేసిన. ఓటేసి వచ్చేసారు. సూపర్. ఏది ఎక్కడ ఓటేసారా? ఎవరికి వేసారని చెప్పొద్దు కదా. చెప్పకూడదు నాన్న. మా డాడీ చెప్పారు. వాళ్ళు లేరు పెద్దవాళ్ళు. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. నేను అయిపోయిందండి. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి లోపల? కంఫర్ట్గా ఉందండి. అంతా ఎటువంటిది ఇబ్బంది ఏం లేదు. పెద్దవారికి సంబంధించి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం అట్లా ఏముందా? ఉందండి. అక్కడ ఫ్రీగానే ఉంది. సపోజ్ ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే అంత ఇబ్బంది ఏం లేదు. కంఫర్టే ఉంది. వాటర్ సదుపాయాలకు సంబంధించి వేయడం రావడమే కదండి. అంత ప్రాబ్లం అనిపించలేదు నాకు. నేను అబ్జర్వ్ చేయలేదు. ఇంకా క్యూలో ఉండుంటే ఇంకేదైనా అబ్జర్వ్ చేస్తుండే వాళ్ళం మేము. మేబీ మొత్తం బాగానే ఉందండి. ఈవీఎం మిషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి? బాగానే ఉన్నాయండి. లేదు. అక్క హాయ్ మ్యామ్, ఓటింగ్ బాగా జరిగిందా? బాగా జరుగుతుంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఓకేనా? బాగానే ఉన్నాయా? బాగున్నాయండి. ఎంత టైం పడుతుంది?
ఎంత 1 మినిట్ లోపల అయిపోతుంది. అంటే మీరు రష్ ఏం లేదా, లైన్లో ఏం లేదా? ఏం రష్ ఏం లేదు, ఇప్పుడేం లేదు. ఉదయం అయితే రష్గా ఉండింది, ఇప్పుడేం లేదు. ఎండ ఎక్కువ ఉండడంతో కొంచెం ఈవినింగ్ కూడా రష్ ఉంటుంది. అంటే కోవూరు నియోజకవర్గంలో మంచి ఇది మెయిన్ కాబట్టి తక్కువగా ఉంది ఇక్కడ అప్పటికి. ఉదయం రష్గా ఉండింది, ఇప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉంది. ఎలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి, ఏం ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే మ్యామ్, మీకు ఎలా అనిపించింది మేడం ఇక్కడ అంత బాగానే ఉందండి, ఏర్పాట్లు? అన్నీ బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, వాటర్ సదుపాయాలు, మజ్జిగ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. అందిస్తా ఉన్నారు వాటర్? అందిస్తుంది. బాగా లోపల ఏర్పాట్లు అన్ని బాగున్నాయి? బాగుండదు, అన్నీ బాగుండదు. అన్ని బాగున్నాయి. మీరు నీళ్లు కావచ్చు, ఎంత టైం పట్టింది మా మీకు అక్కడ లోపల? లోపల పాటగానే వేసేసి వచ్చేసి ఎవరు లేరు. నాలుగో నెంబర్ టైం ఎక్కువ పట్టలేదు. టైం అట్లా వేసేసి వెళ్ళిపోయారు కదా, జన ఖాళీగా ఉంది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? ఆడేం ఇస్తారు మాకు ఏర్పాట్లు, ఓటు ఇటు రావటం, ఆడేం ఒకటి 2-3 గంటలుగా నిలబడుకుంటే లైన్లో అప్పుడు ఇది తొందరగా అయిపోయింది కాబట్టి పర్లేదు. 2-3 గంటలు నిలబడుకుంటే అప్పుడు ఏర్పాట్లు చేయాలి కదా. ఏర్పాటు చేయాలి కదా, మజ్జిగ కానీ నీళ్లు కానీ ఏ అయినా. అదే అందుకే నేను అడిగేది. అవన్నీ ఏమి లేవు, కానీ పోయి కాబట్టి అదృష్టం వచ్చేసి. రైట్. ప్రశాంత్ రెడ్డి అమ్మ పంపించింది మాకు, ఓట్లు వేసాము, గెలిపిస్తాము. వచ్చేది ప్రశాంత్ రెడ్డి అమ్మ గ్యారెంటా. ప్రశాంత్ రెడ్డి అమ్మ అంటే ఎవరు, ఏ పార్టీ అమ్మా? టీడీపీ, తెలుగుదేశం, పక్కా టీడీపీ. ప్రశాంత్ రెడ్డి రావాలని కోరుకుంటా, దగ్గరుండి ఏపిచ్చి గెలిపించుకుంటా. చంద్రబాబు నాయుడు సీఎం గ్యారెంటీ. ఓటింగ్ సెక్షన్ ఏర్పాట్లన్నీ ఎలక్షన్ కమిషన్ వారు బాగానే ఏర్పాట్లన్నీ బాగా సజావుగా బాగా జరిగినాయి, బాగానే జరుగుతుంది. పోలింగ్ శాతం 65-70 మధ్యన జరగవచ్చు, సాయంత్రానికల్లా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా పోలింగ్ రెట్టి ఎక్కువ అయిందని కూడా విన్నాము కోవూరు నియోజకవర్గంలో. ఎక్కువైంది, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువగా జనం వస్తున్నారు, ఓట్ల శాతాన్ని ఉపయోగించుకుంటున్నారు. అన్ని విధాలుగా బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి చాలా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి, సవ్యంగా ఉన్నాయి. మిషన్స్ అన్ని కరెక్ట్గా వరకు కరెక్ట్గానే ఉంది, మీకేం ఇబ్బందులు ఏం లేదు. ఎంత టైం పట్టింది లోపల? ఇంచుమించు ఒక 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలు సవ్యంగా జరిగేది. బాగా జరిగింది, ఎక్కడ గొడవలు గొడవలు లేదు, సజావుగా జరిగిందంట. బాగా జరిగింది. సూపర్ నా, థ్యాంక్ యూ. సరే, సెక్షన్ అంతా ఎలా జరుగుతుంది లోపల? ఓటింగ్ సెక్షన్ అంతా ఇప్పుడు దాకా ఏం బాగానే ఉంది. ప్రజెంట్ అయితే 55% అయితే పోల్ అయి ఉండే. ఇంకా 50 ఇంకా 45 అవ్వాలి. 40 అనేది డౌట్, 30-35% అయితే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏర్పాట్లన్నీ సజావుగా జరుగుతున్నాయి, అన్ని సజావుగా బాగానే జరుగుతుండే. ఈ ఈసీ వాళ్ళు కూడా అన్ని విధాలుగా వాళ్ళకి స్టాఫ్కి అంతా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేశారు. ప్లస్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన టైం టు టైం స్నాక్స్ కానీ టీ కానీ టిఫిన్ కానీ అన్ని టైం టు టైం అందిస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి సదుపాయాలు కల్పించినారు? ఓటర్లకంటే మామూలుగా సహజంగా అందరూ మామూలుగా ఉండేవాళ్ళు స్వచ్ఛంగా బాగానే వచ్చారు. వీళ్ళు హ్యాండిక్యాప్గా ఉండే వాళ్ళకి వెహికల్స్ అరేంజ్ చేసి ఉండరు, అంటే పంచాయతీ తరఫున, గవర్నమెంట్ వాళ్ళ తరఫున వాళ్ళైతే బాగానే చేసి ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. ఏం మురాయించడం అలాంటివన్నీ ఏం జరగలేదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. లోపల ఓటింగ్ అంతా ఎలా జరుగుతుంది సార్? బాగానే జరుగుతుంది. ఇలా అధికారులన్నీ ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? అధికారులు అన్ని బాగానే ఉన్నాయి. అధికారులు మాత్రమే దీనికి ఏర్పాట్లు చేయాల్సింది, ఎందుకంటే ఈసీ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషనర్ అధికారులే చేయాలి, నాయకులు అనేది ఏం మనం చేయకూడదు కాబట్టి. సో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బాగానే జరిగింది. ఇట్లా బటర్ మిల్క్, వాటర్ అట్లా అన్ని మెడికల్ క్యాంప్స్ కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి. ఈవీఎం మిషన్స్ అన్ని కరెక్ట్గా వర్క్ అవుతాయి, ఏమి గొడవలు జరగడం కానీ లేవు. మీ నియోజకవర్గంలో ఎట్లా బాగానే ఉందంటారా ఓటింగ్ పోలింగ్? బాగానే ఉంది, ఇబ్బందులు ఇబ్బందులు. రైట్, థ్యాంక్ యూ.